హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ రాము ఛానల్. మన ఛానల్లో ఒక కొత్త వీడియోని అయితే ఈ రోజు మీకు తీసుకురాబోతున్నాను. ఇది అలెక్సా నుంచి, అమెజాన్ నుంచి తీసుకున్నాను. అమెజాన్ అలెక్సా ఎకో డాట్. ఇది 4th జనరేషన్ అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. 5th కి 4th కి అంత డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. అందుకని 4th తీసుకున్నాను. దీని మీద ఒక 1000 అయితే అది ఎక్కువగానే ఉంది కాబట్టి దాని మీద ఇదే బెస్ట్ అని ఇదే తీసుకున్నాను. 4th జనరేషన్ డ్యూయల్ వైఫై అండ్ బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో నుండి మన హోమ్ లో ఉన్న ప్రతిదీ మన దీంట్లో నుండి ఆపరేటింగ్ చేయొచ్చు. బ్లూటూత్ ద్వారా, అలెక్సా బ్లూటూత్ ద్వారా. దీనికోసం మన మొబైల్ యాప్ ఎక్కించుకుని దాన్ని యూజ్ చేయొచ్చు. ఇదైతే నేను 4000 తీసుకున్నాను. ఇది ప్లస్ దీంతో పాటు ఒక బల్బ్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు కలిపి 4100 అయితే నేను తీసుకోవడం జరిగింది. ఇదైతే చాలా యూస్ఫుల్ ఉంది. దీంట్లో స్పెసిఫికేషన్స్ కానీ ఏ టు జెడ్ మనం ఫుల్ వీడియోలో చూద్దాం. ఓకే, దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అనేది ఏ టు జెడ్ మనం చూద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను. నాకైతే 5500కి అయితే ఇది చూపించడం జరిగింది. సేల్ అయితే 4200కు 4100కు అయితే నేను తీసుకోవడం జరిగింది. ఈ ఎకో డాట్స్ 1 నుంచి 12, 10 దాకా ఉన్నాయి. ఒక్కొక్క ఎకో డాట్ బట్టి, అలెక్సా ఎకో డాట్ బట్టి దాని యొక్క రేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఏం లేదు, మనకు 4th, 5 జనరేషన్ తీసుకున్నది. 4, 5కి అంత డిఫరెంట్ అంటే ఏం లేదు. 7, 8 అట్లా వచ్చేసి దాంట్లో వీడియో కాలింగ్ ఫెసిలిటీ కార్డ్ ఉంటుంది. ఆ ఎకో డాట్స్ అయితే అలెక్సా. ఇది 5, 6 అయితే నార్మల్గా మనం మ్యూజిక్ కానీ లేకపోతే ఇంట్లో ఉన్న లైట్స్ కానీ, ఫ్యాన్ కానీ మంచి స్మార్ట్ హోమ్ చేసుకోవడానికి అయితే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే బాక్స్ మీద అలెక్సా ఈజ్ హ్యాపీ టు హెల్ప్ అని ఉంది. అంటే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా దీనైతే యూజ్ చేసుకోవచ్చు, అది హెల్ప్ చేస్తుందని చెప్తుంది. ఈ ఎకో డాట్ అని ఫిక్స్ చేయడం జరిగింది అలెక్సా. నేనైతే 2 కలర్స్ని అయితే తీసుకోవడం జరిగింది. 2 బుక్ చేశాను. ఒకటి వచ్చేసి వైట్, ఇంకోటి వచ్చేసి బ్లాక్ కలర్ అయితే చేశాను. అయితే నేను ప్రజెంట్ అయితే అన్బాక్సింగ్ అయితే ఇదైతే చేస్తున్నాను. ఓవరాల్గా అయితే దీని అమౌంట్ మనం చూసుకున్నట్లయితే 5000 చూపిస్తుంది. నాకైతే 4100కి అయితే అమెజాన్ సేల్స్లో అయితే వచ్చింది. ఫ్లిప్కార్ట్లో మిగతా వాటిలో కూడా జరుగుతుంది. అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి లోపల కంటెంట్స్ అనేవి ఏమి ఇచ్చారో చూద్దాము. అయితే మనకి దీంట్లో ఇది ఫోన్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలి, దీన్ని ఏ విధంగా వాడాలి అనేది కూడా చెప్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయబాకండి, ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. ఓపెన్ చేయగానే ఎకో డాట్ అలెక్సా బాక్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్ సైడ్లో ఒక బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేంటో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత కానీ మనకు తెలియదు. ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే దాంట్లో అయితే నాకు తెలిసి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఛార్జర్ అయితే ఎప్పుడు 24 అవర్స్ కరెంట్ అయితే ఉండాలి దీనికి. ఇది పవర్ బ్యాంక్ ఏం రాదు కాబట్టి 50 వాల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సప్లై పవర్ అనేది కంటిన్యూషన్గా ఉండాలి. దీంట్లో బ్యాటరీ అనేది ఏమి ఉండదు. ఆ ఎకో డాట్, అలెక్సా ఎకో డాట్లో కూడా బ్యాటరీ అయితే ఇన్బుల్ట్ ఏం చేయరు. మన కరెంట్ సప్లై ఉన్నప్పుడే వర్క్ చేస్తుంది, కరెంట్ లేనప్పుడు అయితే ఆఫ్ అయిపోతుంది. జనరేటర్ మీద కూడా మీరైతే రన్ చేసుకోవచ్చు, కరెంట్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. ఓవరాల్గా ఈ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఇచ్చారు, ప్లస్ వాల్యూమ్ మైనస్ ఇచ్చారు. తర్వాత బ్లింక్ అవడానికి మన వాయిస్ సెకండ్ క్లాన్లేషన్ మైక్ ఇచ్చారు. బాటంలో చూసుకున్నట్లయితే మనకైతే ఇవి పవర్ కేబుల్కి అయితే ఇచ్చారు. బాటలో చూసుకున్నట్లయితే చుట్టూ మనకి వైట్లో బ్లింక్ అవుతుంది. తర్వాత కనెక్టింగ్ అయినప్పుడు ఒక ఎల్లో కలర్లోకి అయితే ఇది షేడింగ్ మారటం జరుగుతుంది. ఇంకా బాక్స్లో చూసుకున్నట్లయితే ఏం లేవు. ఒక అలెక్సా ఎకో డాట్, పవర్ కేబుల్ అడాప్టరు, ఇంకా తర్వాత ఇన్ఫర్మేషన్ గైడ్లైన్స్ ఏ విధంగా వాడాలి ఏంటి వీటి వరకు ఇచ్చారు. వీటితో పాటు నాకు ఒక బల్బు కూడా ప్రొవైడ్ చేశారు. నేను ఈ బల్బ్ని అయితే తీసుకోలేదు, వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే సేల్స్ కాబట్టి దానికి కింద ఈ బల్బ్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. చాలా మనకి ఎకో డాట్ తీసుకునేటప్పుడు మ్యాక్సిమం ఇంట్లో మనం అడాప్టర్లు కానీ బల్బ్స్ ఇట్లాంటివి ఒకే కంపెనీ నుంచి తీసుకోవడం వల్ల ఏమైందంటే వేరే వేరే యాప్స్ అనేది యూజ్ చేయకోకుండా ఒక యాప్తోనే మొత్తాన్ని హోమ్ కంట్రోల్ చేయొచ్చు, స్మార్ట్ హోమ్గా ఉంటుంది. నేను ఇది హిప్రో నుంచి బల్బులు అయితే ప్రొవైడ్ చేశారు. హిప్రో స్పాట్ ప్లగ్స్ ఉంటాయి. ఆ ప్లగ్ వాడటం వల్ల ఏంటంటే మీ ఏసీ కానీ, టీపీ కానీ, ఏ టు జెడ్ మన హోమ్ థియేటర్ కానీ, టీపీ కానీ నార్మల్ అవ్వచ్చు. దాంట్లో అలెక్సా లేకపోయినా స్మార్ట్ ప్లగ్స్ అనేవి ఉంటాయి, అలెక్సా ప్లగ్స్. అవి వాడారంటే ఆటోమేటిక్గా ఈ ఎకో డాట్ అలెక్సా వాడి వాటిని కనెక్ట్ చేసి మన ఏసీ ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. అదేవిధంగా ఫ్యాన్ ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఏ టు జెడ్ మన ఇంట్లో ఉన్న ప్రతిదీని అలెక్సాతో కంట్రోల్ చేయొచ్చు. మనకు మానిటైజేషన్ సెన్సార్తో లైట్స్ వెలగడం కానీ ఆపడం కానీ ఉంటుంది. ఈ ప్రో వాల్ట్ బల్బ్ అయితే 12 వాల్ట్ బల్బ్ ఇది. దీంట్లో మల్టీ కలర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక కలర్ కాదు, ఆటోమేటిక్ చాలా కలర్ అనేది అవుతూ ఉంటాయి. మనకు వైట్ కలర్తో వైట్లో వేసుకోవచ్చు. ఆటోమేటిక్ మన వాయిస్తో కూడా వీటిని కమెంట్ చేయొచ్చు. ఈ బల్బ్స్ని కానీ లేకపోతే టీపీస్ కానీ ఏదైనా మన వాయిస్ పెట్టుకోవచ్చు. లేకపోతే మనం డైరెక్ట్గా
మనం వేరే చోట అంటే వైఫై కనెక్టింగ్ ఫెసిలిటీ ఉన్న వాటికి మనం వేరే చోట వేరే ఊర్లో ఉన్నా కూడా మన ఇంట్లో టీవీ ఫ్యాన్ కానీ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా ఏమి వర్క్ చేస్తున్నాయి అన్నీ మన మొబైల్లో అయితే చూసుకోవచ్చు. దీని ద్వారా బ్లూటూత్ కనెక్టింగ్ అయినవి మాత్రమే మనం అక్కడ ఉండి ఆపరేటింగ్ చేయొచ్చు. కానీ కొన్ని వైఫై కనెక్టింగ్ ఉంటాయి. ఈ స్మార్ట్ బల్బ్కి వైఫై కనెక్ట్ అవుతుంది. దీని ద్వారా ఏమైందంటే మనం ఎక్కడ వేరే చోట ఉన్నా వీటిని కంట్రోల్ చేయొచ్చు. ఏసీ కానీ టీవీ కానీ స్పాట్ ప్లగ్లో వాడేటికైతే, మిగతా వాటికైతే మనం బ్లూటూత్ కనెక్ట్ అయినవి మాత్రం మన ఇంట్లోనే వాటిని ఆపరేట్ చేసుకోవడానికైతే ఇది ఉపయోగపడుతుంది. ఏం లేదు, సింపుల్గా ఇల్లుని స్మార్ట్ హౌస్గా మార్చడానికి మాత్రం ఇది ఉపయోగపడుతుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బల్బ్ కూడా 12 వోల్ట్ ఎక్కువగానే బ్రైట్నెస్ అయితే ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. మనం పవర్ ఆన్ చేద్దాం. పవర్ ఆన్ చేసి మన మొబైల్కి ఈ అలెక్సా అనేది ఏ విధంగా కనెక్ట్ చేయాలి, దాంట్లో ఈ మొబైల్స్ ఈ మనం ద్వారా ఈ అలెక్సాని ఏ విధంగా కనెక్ట్ చేసి ఈ బల్బ్ కానీ కొన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయి, ఆ గ్యాడ్జెట్స్ కూడా దీనికైతే స్టార్టింగ్ అయితే పవర్ ఇచ్చాము. పవర్ ఇచ్చిన తర్వాత కింద బాటంలో చూసుకున్నట్లయితే వైట్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. ఆ వైట్ లైట్ అనేది మనకి ఆరెంజ్ కలర్లోకి మారాలి. అప్పుడు అలెక్సా ఎకో డాట్ అనేది పేరింగ్ మోడ్లోకి మారుతున్నట్లు అప్పుడు మనకి అర్థమయ్యింది. ఇది చూసుకున్నట్లయితే పేరింగ్ మోడ్లోకి అయితే కనెక్ట్ అయింది. ఇప్పుడైతే దీన్ని మనం కనెక్ట్ చేద్దాము. అలెక్సా యాప్. Your device is ready for setup. Download the Alexa app and follow the instructions. ముందుకైతే మన మొబైల్లో అలెక్సా యాప్ని ఎక్కించుకున్న తర్వాత ఆటోమేటిక్గా 3 డాట్స్ అయితే కింద కనిపిస్తున్నాయి. ఆ 3 డాట్స్ని మనం టచ్ చేద్దాం. టచ్ చేస్తే మనకి యాడ్ యువర్ డివైస్ అని కనిపిస్తుంది. మనం యాడ్ యువర్ డివైస్ని అయితే కనెక్ట్ చేసిన తర్వాత అమెజా ఎకో లైట్స్ ప్లగ్స్ స్మార్ట్ ప్లగ్స్ కాబట్టి అనిపిస్తుంది. మనది అమెజా ఎకో కాబట్టి మనం అమెజా ఎకోనే టచ్ చేద్దాం. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకో డాట్ ఎకో ప్లస్ అని ఉంది. తర్వాత ఈచ్ ఆటో అని ఉంది, ఎకో బార్డ్ అని ఉంది. మనం ఇది కాబట్టి ఎకో డాటే కాబట్టి మనం టాప్లో ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే చాలా డివైస్ ఉన్నాయి కదా, ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది. బ్లూటూత్ కనెక్ట్ చేయమని అడుగుతుంది. మనం బ్లూటూత్ అయితే ఆన్ చేద్దాం. ఆన్ చేయగానే ఎస్ అని ఇద్దాం. ఆటోమేటిక్గా అది ఎకో డాట్ 16 ఎన్ అని పడుతుంది. ఓకే, కనెక్ట్ అయితే అయిపోయింది మన డివైస్ అయితే. Your echo is ready. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కంటిన్యూషన్ మీద మనం టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత లాంగ్వేజ్ అడుగుతుంది. మీరు దేంతో ఏ వాయిస్తో మీరు కమెంట్ చేస్తారు, హిందీయా ఇంగ్లీషా అని అడుగుతుంది. తెలుగు అయితే లేదు, హిందీ ఆర్ ఇంగ్లీషే ఇవ్వడం జరిగింది. 3 లాంగ్వేజెస్. వాటిలో మీరు ఏదైతే నేనైతే ఇంగ్లీష్ కనెక్ట్ చేసుకున్నాను. కనుక కంటిన్యూషన్ కొట్టిన తర్వాత ఆ లాంగ్వేజ్ సెలక్షన్ అయితే అయిపోతుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే మీరు బెడ్రూమ్లో ఇదా లేకపోతే కిచెనా లేకపోతే మాస్టర్ బెడ్రూమ్ అడుగుతుంది. నేనైతే స్కిప్ చేసాను ఏం పెట్టుకోకుండాను. ఓకే, కనెక్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం దీని ద్వారా మనం మ్యూజిక్ కంట్రోల్ చేయొచ్చు, సాంగ్స్ ప్లే చేయొచ్చు. మన వాయిస్తో కమెంట్ చేసి మ్యూజిక్స్ అని ప్లే అవుతాయి. మనం కమెంట్ చేయొచ్చు. బల్బ్ ఆన్ ఆఫ్ టీవీ ఎస్సీ అన్నిటిని మనైతే వాయిస్తో కమెంట్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఒకటి టైం ఎంత అయిందో అడుగుతాను. ఓకే, ఫస్ట్ అయితే మనం ఎప్పుడైతే అలెక్సా అంటామో ఆటోమేటిక్గా ఇక్కడ వైట్లో అయితే బ్లింక్ అవుతుంది. ఆ బ్లింక్ అయిన తర్వాత చూద్దాం. అలెక్సా టుడే టైం ప్లీజ్. The time is 4:36 p.m. ఇప్పుడైతే ఏ విధంగా కనెక్ట్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే అలెక్సా ఎకో డాట్ని అయితే పిక్ చేయడం జరిగింది. ఇంకోటి అయితే ఇక్కడ ఇప్రో వాళ్ళది 16 amp ప్లగ్ అయితే ఇక్కడ ఫిట్ చేశాను. పక్కనైతే నాడులు అయితే 2 వోల్ట్ నాడులు అయితే ఒక బాక్స్ అయితే ఫిట్ చేశాను. ఇక్కడ సేమ్ ఇప్రో 16 వోల్ట్ ప్లగ్ అయితే స్మార్ట్ బల్బ్ని అయితే ఫిక్స్ చేశాను. ఇక్కడ నాడుల్ని ఫిక్స్ చేశాను. మనం సేమ్ ఇప్రో ఒకటైతే ఆటోమేటిక్గా ఒక యాప్తో వీటిని కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ 2 తీసుకున్నాను. ఒకటి నాడుల్ ఒకటి తీసుకున్నాను, ఇంకోటి వచ్చేసి ఇప్రో యాప్ 2 తీసుకున్నాను. కాబట్టి రెండింటిని అయితే మనం యాప్లో అలెక్సా యాప్లో అయితే మనం ఇన్బుల్ట్ చేసుకోవాలి. ఇన్బుల్ట్ చేసుకుని పేర్ చేసుకుని వాటిని యొక్క కనెక్ట్ చేసుకోవాలి. సేమ్ ఒకటే ఇప్రో అయితే ఆటోమేటిక్గా మనం ఒక్క యాప్తోనే కమెంట్ చేయొచ్చు. పక్కన మోడల్ కార్డ్ ఉంది కాబట్టి 2 యాప్స్ని అయితే మనం ఇన్బుల్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేనైతే ఒక లైట్ని అయితే కమెంట్ చేస్తాను. ఇప్రో ప్లగ్ దాన్ని అయితే చూద్దాం. ఇది అయితే ఇప్పుడు ఏ విధంగా వర్క్ చేస్తుందో చూద్దాం. దీంట్లో చిన్న బల్బు కాబట్టి ఆటోమేటిక్గా కమెంట్ చేయగానే ఆన్ ఆఫ్ అయితే అవుతుంది. ఇప్పుడు అడుగుతాను అలెక్సాని ఆటోమేటిక్గా ఏ విధంగా కనెక్ట్ అవుతుందో చూద్దు. కానీ అలెక్సా ఆన్ ఇప్రో స్మార్ట్ ప్లగ్. ఓకే, చూసారా ఈ ప్లగ్ మీద ఉన్న స్మార్ట్ ల్యాంప్ అయితే వెలిగింది. దీన్ని టర్న్ ఆఫ్ చేద్దాం. అలెక్సా టర్న్ ఆఫ్ స్మార్ట్ ల్యాంప్. ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు 60 వోల్ట్ స్మార్ట్ ప్లగ్ని అయితే ప్రొవైడ్ చేశారు ఇప్రో నుండి. ఇక్కడ మనం స్మార్ట్ ప్లగే కాదు
మనం దేన్నైనా కమెంట్ చేయొచ్చు. ఈ ప్లగ్లో ఏసీ పెట్టుకుని ఏసీ ఆన్, లేకపోతే హోమ్ థియేటర్ పెట్టుకుని అలెక్సా హోమ్ థియేటర్ ఆన్ అన్న ఆఫ్ అన్న చేసిద్ది. దేనికైనా యూజ్ అయ్యిద్ది ఈ స్మార్ట్ ప్లగ్ అనేది. మీ ప్లగ్తో మీరు దేని పేరు పెట్టుకున్నా దీన్ని కమెంట్ చేసుకోవచ్చు, మీ పేరు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే బల్బ్ని అయితే ఆన్ చేద్దాం. బల్బ్ను ఆన్ చేసి ఈ బల్బ్ కలర్స్ని అయితే చాలా మల్టీ కలర్స్ ఉన్నాయి, కానీ బల్బ్ని అయితే ఆన్ చేసి చూద్దాం. ప్రజెంట్ అయితే అలెక్సా బల్బ్ ఆన్. Okay. ఇప్పుడైతే బల్బ్ అయితే వెలిగింది. మళ్ళీ బల్బ్ను ఆఫ్ చేద్దాం. అలెక్సా టర్న్ ఆఫ్ స్మార్ట్ బల్బ్. Okay. ఓకే, ఈ విధంగా మనం ఏ బల్బ్నైనా ఏ ప్రోడక్ట్నైనా ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, కమెంట్ చేయొచ్చు. మన వాయిస్ కమాండ్ ద్వారా దేన్నైనా మనం ఆపరేట్ చేయొచ్చు. ఒక స్మార్ట్ బల్బ్నైనా, లేకపోతే ఒక హోమ్ థియేటర్ అయినా, ఏసీనైనా, ఇంట్లో ఉన్న ప్రతిదీని మన హోమ్ని ఒక స్మార్ట్ హోమ్గా అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఈ అలెక్సా ఎకో డాట్ వల్ల. అంతేకాకుండా ఇంకో బల్బ్ అయితే ఉంది కదా, ఇది మనం దీనికి ఇచ్చాం కదా, ఈ సెకండ్ బల్బ్ని అయితే ఇప్పుడు ఆన్ చేసి చూద్దాము. ఓకే, అలెక్సా స్మార్ట్ బల్బ్ ఆన్. Okay. బల్బ్ అయితే వెలిగింది. ఇప్పుడు అలెక్సా స్మార్ట్ బల్బ్ ఆన్. Okay. ఇకపోతే లాస్ట్ వన్ బట్ వన్. ఇక దీంట్లో బేస్ సౌండ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సాంగ్స్ అయితే ప్రజెంట్ అయితే నేను ప్లే చేయలేను, ఎందుకంటే కాపీ రైట్స్ పడతాయి కాబట్టి. బేస్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది, సాంగ్స్ కూడా ఏమనొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో అండ్ సపోర్ట్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్.